ఇక్కడ కనిపిస్తున్న జైలు అధికారి కోపంతో ఒక పుస్తకాన్ని తీసుకుని గోడపైకి విసిరాడు. ఆశ్చర్యకరంగా ఆ పుస్తకం నేరుగా గోడను దాటి వెళ్లిపోయింది. దీన్ని చూసి అతను షాక్ అయ్యాడు. గోడ దగ్గరగా వెళ్లి చూసినప్పుడు గోడ నిజమైనది కాదని తెలిసింది. అది మట్టితో కప్పబడిన న్యూస్ పేపర్. ఇక్కడ ఇప్పటికే ఒక సొరంగం తవ్వబడి ఉంది. అతనికి అనుమానం వచ్చింది, బహుశా ఖైదీ ఈ మార్గం ద్వారా తప్పించిపోయారేమో అని. అతను వెంటనే ఇన్స్పెక్టర్ ను పిలిచాడు. ఇన్స్పెక్టర్ వచ్చి వెంటనే సొరంగంలోకి దిగాడు. తని లోపలికి వెళ్లి చూసినప్పుడు సొరంగం ముందు నుండి మూసుకుపోయి ఉంది. అంటే ఖైదీ ఇక్కడ నుండి తప్పించుకోలేదు. ఇన్స్పెక్టర్ తిరిగి వెనక్కి వెళ్ళబోతుండగా అతని పాదం జారిపోయింది. నిలబడిన గార్డు అతన్ని బయటకు లాగదిరిగాడు. చాలా ప్రయత్నం తర్వాత అతను బయటకు రాగలిగాడు. సొరంగం పొడవును కొలిచినప్పుడు అది 30 మీటర్ల పొడవు ఉందని తెలిసింది. జైలు అధికారికి ఆశ్చర్యం కలిగింది. ఎవరో ఒంటరిగా ఇంత సమయంలో ఇంత పొడవైన సొరంగాన్ని ఎలా తవ్వగలిగారని. అప్పుడు ఇన్స్పెక్టర్కు సమీపంలో చెంచ కనిపించింది. ఖైదీ దీనితోనే తవ్విందని అతను చెప్పాడు. ఆ తరువాత అతను గోడ వైపు వంగి దాని వాసన చూస్తూ దీని నుండి పోగ వాసన వస్తుందని చెప్పాడు. ఖైదీ ఆహారంలో ఇచ్చే ఉప్పుతో బోడ మట్టిని బలహీనం చేసిందని అతను వివరించాడు. ఆమె రోజు బోడపైసు లేదా ఏదైనా ద్రోహారాన్ని పోసేది. దీనివల్ల మట్టి కరిగిపోయేది. ఆ తర్వాత చెంచాతో నెమ్మదిగా తవ్వేది. తవ్విన ఆనవాళ్లను దాచడానికి ఆమె పుస్తకాలను ఉపయోగించింది. జైలు నుండి చాలా పుస్తకాలను తెప్పించి చదువుతున్నట్టు మెప్పించేది. కానీ వాస్తవానికి ఆమె పుస్తకాలపై మట్టిని అంటించి బోడపై అతికించేది. తద్వారా తవ్విన ఆనవాళ్లు దాగిపోయేవి. గోడ గతంలో ఉన్నట్టే కనిపించేది. కానీ ఆమె తవ్విన మట్టి ఏమైంది అని జైలు అధికారికి అనిపించింది. దీనికి కూడా సమాధానం ఉంది. జైలు కొండపై ఉంది. అక్కడ గట్టి గాలులు వీస్తాయి. కాబట్టి ఆమె మట్టిని కిటికీ ద్వారా బయటకు పడేసేది. గాని వేగానికి గాల్లో మట్టి కలిసిపోయేది. ఆమె శ్రమతో సొరంగం దాదాపు సిద్ధంగా ఉంది. ఆమె తప్పించుకోవడానికి రెడీగా ఉంది. ఆమెను చాలా కాలంగా ఎవరూ సరిగ్గా చూడలేదు. కాబట్టి ప్రజలు ఆమెను మర్చిపోయారు. ఒకరోజు జైలులో ఒక పెద్ద అధికారి తనిఖీ కోసం వచ్చాడు. అందరూ దానిలో బిజీగా ఉన్నారు. మహిళా ఖైదీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నిశ్శబ్దంగా బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, ఆమె అందరి ముందు ఎలా బయటపడగలిగింది? ఎవరికీ కనిపించలేదు. ఎందుకంటే ప్రజలు తాము చూడాలనుకున్నది మాత్రమే చూస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చేతిలో సుత్తి ఉంటే అతనికి ప్రతిదీ మేకులాగా కనిపిస్తుంది. మరుసటి రోజు గార్డు ఆహారం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఖైదీ అక్కడ లేదని గమనించాడు. అతను అనుమానించి లోపలికి వెళ్లాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కేవలం ఖాళీ గది మరియు సొరంగం లాంటి మార్గం మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి ఆ సొరంగం గార్డుల దృష్టిని పక్కదో పట్టించడానికి తవ్వబడింది. ఎందుకంటే వారు అదే నమ్ముతారు కాబట్టి. అధికారులు అంతా ఆ టైంలో ఆమె తవ్విన సొరంగం మట్టి స్పూన్ మీదనే ఆలోచిస్తూ బిజీ అయిపోయారు. కానీ అమ్మాయి జైలులోనే ఉంది. అవకాశం రాగానే జైలు గేట్ నుండే బయటకు వచ్చి తప్పించుకొని స్వేచ్ఛని సాధించింది.